ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కేఆర్పురం ఐటీడీఏ కార్యాలయం వద్ద గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఐటీడీఏ పీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ మాట్లాడుతూ ప్రధానమైన 3 కారణాలతో ధర్నా నిర్వహిస్తున్నామని, అందులో ఒకటి ఎల్లండిపేట, నాగపాలెం, ప్రగడపల్లి, వింజరం రెవెన్యూ గ్రామాల్లో గత 3 దశాబ్దాలుగా సాగు చేసుకున్నటువంటి భూములకు సాగు హక్కు కల్పించి వెంటనే పట్టాలు ఇవ్వాలి. 1/70 పీసా 2005 అటవీ హక్కుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. పోలవరం R&R పునరావాస కాలనీలైన తెల్లవరం గ్రామానికి చెందిన నిర్వాహితులకు పునరావాసం కల్పించాలి. అడవికి అడవి భూమి ఇవ్వాలని, చెక్ డ్యాంలు లేకపోవడం వలన సాగు చేసుకుంటున్నట్లు వంటి భూమి ముంపుకు గురవుతుంది. ప్రభుత్వం వెంటనే చెక్ డ్యాంలను నిర్మించి సాగుకి రక్షణ కల్పించాలని కోరారు. అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలి. జీవో నెంబర్ 3లో ఉన్నటువంటి గిరిజనులకు ఉద్యోగాలను కల్పించాలని డిమాండ్ చేశారు. పోరాటాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఈ పాలకులకు ఎక్కడా కూడా నిమ్మక నీరెత్తినట్టు భూమి సమస్య గురించి కానీ, అటవీ హక్కుల సమస్యలకు సంబంధించింది కానీ ఏమీ కూడా పట్టించుకోకుండా రకరకాలైనటువంటి మార్పులు వ్యవసాయంలో పిడి శర్మ గారు లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ ఉన్నటువంటి పిఓ గారిని కలిసి డాక్టర్ జస్వంతరావు గారు, పిఓ అక్కడ ఉన్నటువంటి బిడి శర్మ గారు, ఐఏఎస్ అధికారి, భూమిని ఎందుకు వీళ్ళు పంచరు? మీకు భూమి కావాలి, బతకాలంటే భూమి కావాలి, సాగు చేసుకోవాలంటే దానికి కావాల్సినటువంటి విత్తనాలు కానీ, సాగునీరు కానీ అనేక కోసం పోరాటం చేస్తూ ఉన్నటువంటి సంఘం, ఆ పోరాటంలో ఉన్నటువంటి ప్రజలే ఇంతకు ముందే మన కళాకారులు పాడారు. కారం పార్వతి అక్కడ వృత్తి చేసుకుని మరి ఇక్కడ ఉండేటువంటి వందలాది ఎకరాలు ఉన్నటువంటి కోత రామచంద్రమూర్తి ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వాళ్ళు రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫార్వర్డ్ చేయమని అంటే వేరే ఛానల్. సరే మిత్రులారా, నా పేరు ఎస్ ఝాన్సీ, నేను రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ని. ఇక్కడ మేము ఈరోజు ఏజెన్సీ గిరిజన సంఘంగా, రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్గా ఇక్కడ ఉండేటువంటి గత 3 దశాబ్దాల నుంచి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి భూమి సమస్య, సాగు సమస్య, అనేక సమస్యల మీద ఈరోజు ఇక్కడ వందలాది మంది గిరిజనులతోటి సుమారు 40-50 గ్రామాల్లో వచ్చినటువంటి వాళ్ళందరితోటి మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం. మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ 3-4 ఉన్నాయి. ఇంకా అనేక డిమాండ్స్ ఇందులో ఉన్నా ముఖ్యమైనటువంటి చెప్పాలంటే గత 3 దశాబ్దాల నుంచి సాగు చేసుకుంటున్నటువంటి మా గిరిజనులకి సాగు హక్కు ఇవ్వటం లేదు. కాబట్టి వెంటనే ఆ భూములన్నింటినీ కూడా సాగు హక్కు కల్పించి గిరిజన వాళ్ళకి, వాళ్ళు లేనటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఒక డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పోలవరం పునరావాసానికి సంబంధించిన దాంట్లో తెల్లవరం మొదలగు గ్రామాల్లో అసలు ఏ మాత్రం కూడా పునరావాసం లేకుండా ఇటాళ్ళటు విచ్ఛిన్నమైపోయి వాళ్ళ జీవితాలంతా కూడా ఇటోపోయినటువంటి పరిస్థితి ఉంది. కనుక తక్షణమే వాళ్ళకు సరైనటువంటి పునరావాసం కల్పించి ఏదైతే ఉందో అడవికి అడవి, భూమికి భూమి, ఇదంతా కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఇంతకాలం ఇంకా వాళ్ళని పెండింగ్లో పెట్టడానికి వీల్లేదు అనేటువంటి డిమాండ్ 1. 3వది ఏంటంటే ఈ ప్రాంతాల్లో సాగు చేసుకుంటున్నటువంటి అనేక భూములకు సంబంధించిన దాంట్లో చెక్ డ్యాములు కట్టాలి. చెరువులు కూడా సరైనటువంటి కట్టలు లేక మొత్తం భూమి అంతా కూడా, సాగు చేసుకుంటున్నటువంటి భూమి అంతా కూడా ముంపుకు గురైపోతుంది. కాబట్టి చాలా తక్కువ బడ్జెట్ తోటి చేసేటువంటి ఈ పనులన్నింటినీ కూడా ఇమీడియట్గా చేయాలని, అదేవిధంగా అటవీ ఉత్పత్తులకి చింతపండు, మరి జీడి, ఇలాంటి వాటికి కూడా సరైనటువంటి గిట్టుబాటు రేటు కల్పించాలి. జీవో నెంబర్ 3 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ ఉండేటువంటి యువకులకి వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేటువంటి డిమాండ్స్ మీద ఈరోజు ఇక్కడ మేము వందలాది మందితోటి, పదుల సంఖ్యలో గ్రామాల్లో వచ్చినటువంటి గిరిజనులతోటి ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం.